హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు వినూత కోట మేడం తన డ్రైవర్ ని చంపేసి చెన్నై నదిలో వేసేస్తే అది పెద్ద కేసు అయి పోలీసులు బొక్కలేసి ఇంట్రాగేషన్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే వాళ్ళు జైలు లోపలికి వెళ్తూ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చెప్పిన పేరు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అందరికన్నా ముందు ఆయనకి ఎఫ్ఐఆర్ ఎలా అందిందో ఎవరికి అర్థం కావట్లేదట. ఎందుకంటే అసలు ఎవరైతే అక్కడ నిందితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫ్ఐఆర్ గురించిన విషయాలు తెలియదు, కానీ సుధీర్ రెడ్డికి ముందే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసంట. అంతేకాదు మన సుధీర్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి బాగా ఎవరైతే కుర్రాడు చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, వాళ్ళ కుటుంబంతో నేను ఉంటాను, ఏదేదో కబుర్లు కూడా చెప్పాడు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి. మళ్ళీ ఈ రోజు సుధీర్ రెడ్డి పైన భారీ ఎత్తున విమర్శలు వస్తూ ఆయనే అన్నిటికి కారణమని వార్తలు వస్తున్న తరంలో ఈయన ఇప్పుడు కామెడీకి తెరలేపాడు. ఏదో టెంపుల్కి వెళ్ళారు, ఈయన టెంపుల్కి వెళ్ళి ఆయన దేవుని సాక్షిగా తన పిల్లల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు. ఎవరు చేయమన్నారు నిన్ను? అంత అవసరం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నువ్వు దొంగతనం చేయలేదు, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ప్రమాణాలు చేయాల్సిన అవసరం ఏంటి? పోలీసులు తెలుస్తారు కదా, తొందర ఎందుకు అని అందరూ అంటూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుందే, కోతకు రెడీ అయిందే అన్నట్టుగా మంచిగా గురువు గారు అన్నిటికన్నా ముందే ప్రెస్ మీట్లు ముందే నేను కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా పోలీసులు తీసుకెళ్తారు, అడుగుతారు, అన్ని చేస్తారు సార్, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. టెంపుల్లో ఉన్నాను అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. విన్నారు కదా, ఎందుకు అంట గుమ్మడికాయలు దొంగవరంటే మనం ఎందుకు భుజాలు తడుముకోడు? దొంగగాడే తడుముకుంటాడు. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి ఎందుకు అంత ప్రాబ్లం? నీకు సంబంధం లేదు కదా, పిల్లల మీద దేవుడి మీద వరుస పెట్టి ఒట్లేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఇక్కడే దొరికిపోతారు చిన్న చిన్న వాటిలో. ఈ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు వీటన్నిటిని. ఈ బిగినర్స్ మిస్టేక్లు చేస్తారు, చివరికి దొరికిపోయిన తర్వాత ఏడుస్తా కూర్చుంటారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి మా మధ్య రాజకీయంగా ఎటువంటి గొడవలు లేవు, ఎవరు నమ్ముతాడు? 5 కోట్లు ఇవ్వాలంటే ఇచ్చావు నువ్వు, రాజకీయ గొడవలు లేవు, ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయని. అంటే ఇదంతా ఏంటంటే జనాన్ని నమ్మించడం కోసం వేషధారణలు వేసుకొని ఆఖరికి ఇక్కడికి వెళ్ళిపోవటం అనమాట. సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము వాస్తవాలనే ప్రజలకి తెలియజేస్తాం. మీరు ఇందుట్లో లేరు అంటే మీ గురించి గొప్పగా చెప్పే వాళ్ళం కూడా మేమే. మీరు ఉన్నారంటే మిమ్మల్ని పాతాళం తొక్కేసే వాళ్ళని కూడా మేమే. ఎందుకంటే అంత ఈజీ కాదు సార్. ఒకళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించి వాళ్ళ పర్సనల్ వీడియోస్ తీసుకురావడం అంటే పెద్ద క్రిమినల్ అఫెన్స్, నాన్ అవైలబుల్. అర్థం చేసుకోండి. ఒక్కలేసి మక్కలేరని నవ్వుతారు మీరు ఉన్నారని తెలిస్తే. సో మొత్తానికి ఇప్పుడు కోట వినూత గారి విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, దేవుడి ముందున్నా ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అన్నారు. మనం మీ ప్రెస్ మీట్ పెట్టింది ఏంది మరి? ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అన్నారు కదా, మనం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పనిలాగా పెట్టారా? అది కాదా ఫస్ట్ మాట్లాడుతూ, ఈ సెకండ్ కదా. ఎందుకు కంగారులో అలాగే తొలిపోతున్నారు? వీళ్ళకి అందరికి తెలుసు సార్ ఏం జరుగుతుందో. కంగారు పడకండి, చట్టం తను చేసుకుపోతున్నారు. ఆంధ్ర గవర్నమెంట్ కాదు కదా, చెన్నై గవర్నమెంట్, చెన్నై పోలీసులు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.